నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ పార్టీ రోజు రోజుకి బలహీన పడిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ 4 సంవత్సరాల పదవీ కాలం ఉండంగానే రాజీనామా అయితే చేసి, నాకొద్దు స్వామి, ఈయనైతే పార్టీ నడపలేడు అని చెప్పి, నాకు ఈ పదవి వద్దు, మీ కమిట్మెంట్ వద్దు, మీరు చెప్పిందేంది చేసిందేంది, మళ్ళీ చిలకలూరిపేటకు ఇన్ఛార్జిగా మన విడుదల రజనీని అయితే వేయడంతో ఈయన అలకబూని ఆ నాయకత్వం మీద నమ్మకం లేక, ఈయనకేంది సాక్షాత్తు విజయసాయి రెడ్డికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేక, ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో కూడా గెలిచే అవకాశమే లేదని A2 అయినటువంటి మన విజయసాయి రెడ్డి కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, దాదాపు మరో 8 మంది సిద్ధం. ఇప్పుడు ఆల్రెడీ 4 ఎమ్మెల్సీలు అయితే రాజీనామా చేశారు. పదవీ కాలం ఉండంగానే రాజీనామా చేశారు. మాకు ఈ పదవులే వద్దు, ఆ లీడరే వద్దు, ఆ పార్టీనే మాకు వద్దని చెప్పి రాజీనామా చేశారు. మరో 8 మంది కూడా సిద్ధము అని ఒక వార్త అయితే వస్తుంది. సో ఈ 8 మంది కూడా రిజైన్ చేస్తే మాకు ఎమ్మెల్సీల బలం ఉంది, మండలిలో బలం ఉందని చెప్పి తొడలు కొట్టుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి తొడలు విరగొట్టినంత పని అయింది. అలాగే రాజ్యసభలో కూడా మాకు బలం ఉంది, మేము ఓటేస్తేనే బిల్లులు పాస్ అవుతాయి అనేసి కలగంటున్నటువంటి వైఎస్ఆర్సీపీకి అక్కడ షాక్ తగిలింది. ఇప్పుడు మండలిలో కూడా గట్టిగా షాక్ తగిలింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా 2004లో గెలిచిన మర్రి రాజశేఖర్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాల కోరని మర్రి రాజశేఖర్ జీవితంలోకి తొంగి చూస్తే మనకు అర్థమవుతుంది. మాట తప్పను మడం తిప్పను అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, చిలకలూరిపేట ఎమ్మెల్యేగా 2004లో గెలిచిన మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ ఆర్థికంగా ఎంతో చితికిపోయాడు. కోట్ల రూపాయలు పార్టీకి దారాదత్తం చేస్తే, అయితే తొలి నుంచి అక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చిలకలూరిపేట టికెట్ ఆశించిన ఆయన 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో జగన్ మొండి చేయి చూపించారు. చిలకలూరిపేట పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మర్రి రాజశేఖర్ ని గెలిపించండి, మర్రి రాజశేఖర్ ని గెలిపిస్తే మీ మంత్రిని చేస్తానని చెప్పి మాట ఇచ్చి, ఆఖరికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా చిలకలూరిపేట టికెట్ ను విడుదల రజనీకే అమ్మేసుకున్నారు. సో మాట తప్పం మడం తిప్పమంటే ఇదన్నమాట. అప్పుడే పార్టీలో చేరిన విడుదల రజనీకి టికెట్ ఇచ్చి రాజశేఖర్ ను పక్కన పెట్టారు. అధికారంలోకి వస్తే రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసి పదవినిచ్చి మంత్రివర్గంలో తీసుకుంటానంటూ చిలకలూరిపేట ఎన్నికల సభలో జగన్ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన వైకాపా అధికారంలోకి రాగానే వచ్చిన రాజశేఖర్ కు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. చిలకలూరిపేట మొత్తము పవర్ ఆఫ్ అటార్నీ మన విడుదల రజనీకి ఇచ్చేసి ఆమెను మంత్రి చేశాడే కానీ మాట ఇచ్చినటువంటి రాజశేఖర్ ని మంత్రి చేయకుండా మాట తప్పాడు, మడమ కూడా తిప్పాడు. మరోసారి మాట తప్పి మడమ తిప్పాడు, అదేందో చూద్దాం రండి. మంత్రిగా విడుదల రజనీ పెత్తనంతో నియోజకవర్గంలో రాజశేఖర్ తీవ్ర అవమానాలకు గురయ్యాడు. రజనీ వర్గీయులు ఆయన్ని ఎక్కడక్కడ అడ్డుకుంటూ ఇబ్బంది పెట్టారు. అప్పట్లో వ్యవహారాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. చివరికి 4 ఏళ్ల తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇప్పుడు మరొకసారి మాట తప్పి మడమ తిప్పాడు. ఏంటంటే 2024లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, ఈమెను గుంటూరుకు పంపిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఏం చేశాడు, 2024 ఎన్నికల్లో చిలకలూరి టికెట్ పై హామీ ఇచ్చి రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఇక పేట టికెట్ తనదే అనుకొని కోట్లు కుమ్మరించినటువంటి రాజశేఖర్ కు చుక్కెదురైంది. మళ్ళీ ఆ టికెట్ అమ్ముకున్నారు. ఎవరికి అమ్ముకున్నారు? మనోహర్ నాయుడు అనే ఆయనకి అమ్ముకున్నారు. అప్పుడు మళ్ళీ మొండి చేయి చూపించాడు. ఇన్ని అవమానాలు భరించి, ఇన్నిసార్లు మాట తప్పి మడమ తిప్పినటువంటి ఇటువంటి లీడర్ దగ్గర నేను పని చేయలేను, నాకు 4 సంవత్సరాలు ఇంకా పదవీ కాలం ఉన్నా కూడా నాకు అవసరం లేదు, ఇలాంటి పార్టీలో నేను పని చేయలేను అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు బుజ్జగించడానికి చూసినా కూడా, నీకు దండం, మీ బాస్కు ఒక దండం అని చెప్పి రాజీనామానైతే సమర్పించాడు. ఇప్పటికి మొత్తం 4 రాజీనామా చేశారు. మరో 8 మంది అయితే రెడీగా ఉన్నారంట. బుధవారం మర్రి రాజశేఖర్ రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ కు సమర్పిస్తున్న సమయంలో పలువురు వైకాపా ఎమ్మెల్సీలు అక్కడే లాబీల్లో అటు ఇటు తిరుగుతూ తరువాత ఎవరు నువ్వా నేనా అని చెప్పి చర్చించుకుంటున్నారంట. ఆ 8+4 మొత్తం 12 మంది పోతే మండలిలో కూడా
తన పట్టును వైఎస్ఆర్సీపీ కోల్పోనుంది. ఆల్రెడీ ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్సీపీకి మరొకసారి మండలిలో కూడా ప్రతిపక్ష హోదా కోల్పోయి ఒక సాధారణ చిన్న పార్టీలాగా తోక పార్టీలాగా మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.